అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కి సంబంధించి లిస్టులు అయితే విడుదలయ్యాయి. అందరికి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది కదండి. దాని కింద అయితే చాలా కామెంట్స్ వచ్చాయి. అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి మేము సెలెక్ట్ అయ్యామో లేదా ఎలా తెలుస్తుంది? మాకు కాల్ రాలేదు. మా మా జిల్లాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి ఎగ్జామ్ లో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అయితే అడుగుతున్నారండి. అయితే నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేదు. చూసారు కదా, నేనైతే హాస్పిటల్లో ఉన్నాను. నాకు హెల్త్ బాగోలేదు, స్ట్రైక్ పడుతుందని చెప్పారు. సో అందువల్ల అయితే నేను ఈ ప్రాబ్లం మీద తిరగడం వల్ల నేనైతే రిప్లైలు అయితే ఇవ్వలేకపోయాను. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తాను. ముఖ్యంగా వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి లిస్టులు విడుదలయ్యాలి అన్నారు కదండి. ప్రస్తుతానికి అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ లిస్ట్ అయితే విడుదలయ్యారండి. వాళ్ళే కాల్ చేసి చెప్తారు, మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. ఎగ్జామ్ అంటే నమూనా అండి, జస్ట్ అసలు ఎంతమంది హాజరవుతారు అనేది తెలుసుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ అయితే ప్రత్యేకించి ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చిందండి. ఈ ఎగ్జామ్ ఏమి ఉండవు. మినిమం మీకు కావాల్సిన డీటెయిల్స్, అలాగే మీ స్కిల్స్ ఇలాంటివి అడుగుతారు. మీకు ఇంచుమించు మీ రెజ్యూమ్ మీరు ప్రిపేర్ చేసినట్టుగా ఉంటదండి. అంతకు మించి ఏమీ ఉండదు. మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ వచ్చేసింది, లేకపోతే నేను ఇప్పటి వరకు కూడా చాలా ఏ వర్క్ చేయకుండా ఉండిపోయాను, సో నాకు ఎటువంటి ఇంటర్వ్యూ అనుభవం లేదు అనే ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు. ట్రైనింగ్ ఇచ్చాకే మీకు జాబ్ అనేది ఇస్తారు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు మీరు ఎగ్జామ్ కి హాజరవుతారో లేదా, ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఎంత పని ఉన్నా సరే వస్తారు. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తారు అనే మినిమం మాట. ఇందులో మార్కులు ఇలాంటివి ఏమీ లేవు. మీరు ఏ టెన్షన్ పడక్కర్లేదు. బేసిక్ డీటెయిల్ ఫిల్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి అయితే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారన్నారు కాబట్టి ట్రైనింగ్ లోనే మీకు ఇదంతా జరుగుతుందండి. మాకు ఏం వర్క్ కోర్సులు వచ్చి ఉండాలి అని ఏం లేదు. సో సో ప్రస్తుతానికి అయితే మనకి ఆ ఈ లిస్టులు అనేవి కొన్ని వార్డు సచివాలయాల్లో మాత్రమే విడుదలయ్యారండి. విడుదలైన వారికి కాల్స్ అయితే వాళ్ళే చేస్తారు. మీరు ఏమీ చెక్ చేసుకోక్కర్లేదు. కానీ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ అయితే అది ఖచ్చితంగా పనిచేసే ఫోన్ నెంబర్ అయితే అయ్యి ఉంటే కనుక మంచిదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే టైంలో నేను లేను అని మీరు అనుకుంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ సర్వేలో ఆ టైంలో ఎవరు లేరో వాళ్ళని ఇప్పుడైనా సరే సర్వే చేయమని మనకి సచివాలయాలకు అయితే చాలా వరకు డీటెయిల్స్ అయితే ఇంటర్ అయితే పంపిస్తుందండి గవర్నమెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన సర్వే అయితే జరుగుతుంది. మేము సర్వేలో లేము, ఇప్పుడు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అనే టెన్షన్ అయితే పడక్కర్లేదు. దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాకు చాలా కాలం అయిపోయిందని చాలా మంది బాధపడుతున్నారు. శాలరీ ఎంత ఉంటుందని బాధపడుతున్నారు. అటువంటి టెన్షన్స్ అయితే ఏ పెట్టుకోవద్దు. అప్పుడే ఏమి కాదు, మినిమం ఇప్పుడే స్టార్ట్ చేశారు. దగ్గర దగ్గర ఇంకో 6 months పట్టొచ్చు, 9 months పట్టొచ్చు, 1 or 2 months అయిపోయే ప్రొసీజర్ అయితే ఇదైతే కాదండి. సో ప్రతి ఒక్కరు కూడా 90% ఎగ్జామ్ కి ముందు కండక్ట్ చేసినప్పుడు మీరు హాజరవడానికి అయితే ప్రయత్నించండి. జస్ట్ ఓన్లీ 100 మెంబర్స్ నే సెలెక్ట్ చేశారు. అంటే అసలు మొత్తం లక్షల్లో చాలా మంది ఇంట్రెస్ట్ అని చెప్పారు. సో ఈ 100 మెంబర్స్ లోనే తెలిసిపోతుంది కదా వాళ్ళకి చాలా మటుకు. సో ఎలా ఫిల్టర్ చేయాలనేది తెలుసుకోవడానికి మాత్రమే 100 మెంబర్స్. మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. ఈ ట్రిప్ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ అయినా మీ నేమ్ వస్తుంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.